హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ ఎకానమీలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి ఇప్పుడు ఒక శాంపిల్ చూద్దాం. ఖచ్చితంగా ఈరోజు చెప్పిన 4 స్టేట్మెంట్లకి వెళ్ళి ఒక స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. 1 or 2 స్టేట్మెంట్స్ కూడా దీంట్లో రావచ్చు. సో కేర్ఫుల్గా ఉండండి. క్రింది వాటిలో సరైనవి క్వశ్చన్ వచ్చేసి సో చూద్దాం. ఫస్ట్, తెలంగాణ GSVAలో పంటల రంగం యొక్క శాతం 44.30% అంటుండు. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. 2022-23లో స్థూల విత్తిన ప్రాంతంలో వరి శాతం వచ్చేసి 47.5% అంటుండు. 2022లో వరి పంట 122 లక్షల ఎకరాల్లో అంటే వేసి 258 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది వరి జరిగింది. వరి యొక్క దిగుబడి వచ్చేసి 2022-23లో తెలంగాణలో ఒక ఎకరాకు కేజీ అధికంగా ఉన్న పంట వరి. క్రింది వాటిలో సరైనవి ఆప్షన్ 1 1 2 3 4, ఆప్షన్ 2 2 3 4, ఆప్షన్ 3 3 4, ఆప్షన్ 4 ఏది కాదు అంటుండు. సో ఒక 3 సెకండ్స్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఏం స్టేట్మెంట్ అని. నేను నెక్స్ట్ ఒక 3-4 సెకండ్స్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంట. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే, కామెంట్ ప్రతి ఒక్కరు చేయండి. తర్వాత మీరు రెక్టిఫై చేసుకోండి. సో తెలంగాణ యొక్క GSVAలో పంటల రంగం యొక్క శాతం వచ్చేసి 44% కాదు. తెలంగాణలో పంటల రంగం యొక్క శాతం వచ్చేసి 47% ఇస్తుంది. అంటే 2022-23-24కు పంటల రంగం యొక్క శాతం వచ్చేసి ఇప్పుడు 100 రూపాయలు అవుతుంది. అంటే దాంట్లో తెలంగాణలో పంటల రంగం నుంచి 47.5% పంటల రంగం నుంచి వస్తుంది. తర్వాత 46% వచ్చేసి మనకు పశు సంపద నుంచి వస్తుంది. తర్వాత 2.2% వచ్చేసి మనకు ఫారెస్ట్ నుంచి వస్తుంది. 3.5% వచ్చేసి మనకు ఇది ఏమైతే ఉంటుందో మన చేపలు రొయ్యలు పెంపకం నుంచి వస్తుంది. సో 47% ఏమో పంటలు, 46% ఏమో పశు సంపద, 2.2% వచ్చేసి మనకు అడవులు, 3.5% వచ్చేసి మనకేంటిది ఫిషరీస్. ఇవి తెలంగాణకు ₹1 ₹47 ఇది, ₹46 ఇది, 2.2 రూపాయలు ఇది, 3.5 రూపాయలు ఇది. ఇట్లా పంటలు చేతను కాదు. స్టేట్మెంట్ నెంబర్ 1 తప్పు. 2022-23లో స్థూల విత్తిన ప్రాంతంలో వరి శాతం వచ్చేసి 47.5 అంటాడు. సో ఇది తప్పు. 2022-23లో వరి యొక్క శాతం వచ్చేసి మనకు స్థూల విత్తిన శాతం వచ్చేసి 47 కాదు 44. పత్తి యొక్క శాతం వచ్చేసి 34. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. 2022-23లో వరి పంట 122 లక్షల ఎకరాల్లో 258 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది అన్నాడు. ఇది కూడా తప్పే. ఎందుకంటే 2022-23లో వరి పంట వచ్చేసి 122 లక్షల ఎకరాల్లో వేసిళ్ళు. 258 నెంబర్ కూడా కరెక్ట్, కానీ ఇక్కడ మిలియన్ కాదు, లక్షల మెట్రిక్ టన్స్. సో ఇక్కడనే విక్తుంది ఎగ్జామ్. మన రీసెంట్ చూసినా కదా గ్రూప్ 1లో MVRM మల్టిపుల్ ఇండిపెండబుల్ దగ్గర డిపెండబుల్ అని ఇచ్చిండు. అంతకుముందు కూడా ఇచ్చిండు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్స్ కరెక్టే, 122 లక్షలు 258. సో ఇది మరి పత్తి ఎంత అంటే 50 లక్షల ఎకరాల్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది పత్తి జరిగింది. తర్వాత 12 లక్షల ఎకరాల్లో 28 లక్షల మొక్కజొన్న ఉత్పత్తి అనేది జరిగింది. అదేవిధంగా మనకు మొత్తం 414 మనకు ఇది జరిగింది. ఏది మొత్తం ప్రొడక్షన్ వచ్చేసి 414 మనకేంటిది లక్షల మెట్రిక్ టన్నులు. సో చూసుకోండి. అదేవిధంగా మనం చూసుకుంటే కొంచెం మనకు ట్రెండ్స్ ఉంటాయి. ఎట్లా మొత్తం ఉత్పత్తి ఎంత అయిందంటే ఎన్ని లక్షల విస్తీర్ణం అంటే 222 లక్షల విస్తీర్ణంలో మనకు పంటలు అనేది పండుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, వరి యొక్క దిగుబడి వచ్చేసి 2022-23లో ఒక తెలంగాణలో ఒక యార్డ్కి ఒక ఎకరాకి కేజీ అధికంగా ఉన్న పంట వరి అంటాడు. ఇది కూడా తప్పు. ఎందుకంటే మనకు రీసెంట్గా చూసుకుంటే 2021, 22, 23 దాంట్లో సో మొక్కజొన్న ఫస్ట్ ఉంటుంది అన్నట్టు. మొక్కజొన్న ఈల్డ్ వచ్చేసి ఒక ఎకరాకు 2249 ఒక ఎకరాకు, అంటే ఒక ఎకరాకు 2249 కిలోల ఉత్పత్తి అనేది మనకు మొక్కజొన్న నుంచి వస్తే, వరి నుంచి వచ్చేసి 2108 మాత్రమే వరి నుంచి ఒక ఎకరానికి 2000 క్వింటాల్లో వస్తే, ఇది 2200 క్వింటాలు మొక్కజొన్న వస్తుంది. అక్కడ ఫస్ట్ ప్లేస్లో వరి ఉన్నది అంటాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో ఆటోమేటిక్గా ఆప్షన్ 1 2 3 4 ఏది తప్పు, అన్నీ సరైనవి కావాలి. అటు నన్ ఆఫ్ ది అబవ్ అనేది ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఇంత డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్తోనే చదువుతున్నాయి మనకు ఎకానమీలో. తెలంగాణ ఎకానమీ 45 మార్కులు వస్తాయి 50కి, లేకపోతే కష్టమవుతుంది. సో ఇది సంగతి. ఓకే, కింద టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈ పిక్ అలా పెడతాం. మొన్నటి కూడా పెట్టినాము నేను. ఏది మన ములుగు సంబంధించి పెట్టేసినది ఆ పిక్, ఇది కూడా పెట్టేస్తా.